नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. अमित शहाच्या वक्तव्यावरून बहुजनांमध्ये फूट. आदिलाबाद शहरात भव्य निषेध रॅली. निषेधार्थ केंद्रीय मंत्र्यांचा पुतळा जाळला. सतत चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. महिलेवर हिंसा करण्याच्या प्रकरणी 5 जणांना कोठडी. खानापूर कोल्हापूरमध्ये 8 डिसेंबर रोजी घडलेली घटना. वन टाऊ सीआयने या प्रकरणाचा तपशील उघड. आजच्या सविस्तर बातम्या. राज्यघटनेचे संस्थापक बाबासाहेब आंबेडकर यांच्या विरोधामध्ये केंद्रीय गृहमंत्री अमित शहा यांनी केलेली अयोग्य टिप्पणीची BC, SC, ST आणि अल्पसंख्याक समुदायांनी निषेध केला. पक्षविहारमध्ये निषेध रॅली काढण्यात आली. स्थानिक R&B गेस्ट हाऊस बसून आंबेडकर चौकापर्यंत निषेधणे करण्यात आले. रस्त्यावर उतरून निषेधाच्या घोषणाही दिल्या. अमित शहा यांच्या पुतळा चप्पल मारून जाळण्यात आले. तर या मोदीवर जोरदार घोषणाबाजीही केली. त्यांनी देशाची निर्मिती करणारे भारतीय संविधानाच्या मूल्यांनी झालेली आहे. तर या देशाचा पंतप्रधान झाले असले तरीही आंबेडकर हे सर्व BC, SC, ST आणि अल्पसंख्याक एकत्र येतील. आंबेडकर चौकातील आंबेडकरांच्या पुतळ्यास पुष्पहार अर्पण करून आदरांजली वाहण्यात आली. భారత రాజ్యాంగ నిర్మాత తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ను పార్లమెంటు సాక్షిగా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు అవమానించినట్టుగా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో యావత్ మానవతావాదులందరికీ కూడా ఈరోజు కోట్లాది మందికి కూడా ఆయన యొక్క వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఇలా నిరసించడం జరుగుతుంది. అమిత్ షా గారు చేస్తున్నటువంటి హోంశాఖ మంత్రి పదవి కూడా ఈ యొక్క భారత రాజ్యాంగం వేసినటువంటి భిక్ష. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది జీవితాలకు వెలుగును ప్రసాదించింది, విముక్తి పరిచింది బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగ విలువలను మరియు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించేలా మాట్లాడినటువంటి అమిత్ షా గారు వెంటనే తను రాజీనామా చేయాలి. లేని పక్షంలో ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బహుజన మైనార్టీ ముస్లింల శక్తి ఏందో మేము చూపిస్తాం. బిడ్డ, ఈరోజు ఇలా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు నువ్వు ఛాయ్ అమ్ముకునే స్థాయి నుండి ఇలా నువ్వు PMగా మారినవంటే కారణం కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగమే. అమిత్ షా గారు మీరు ఆ పదవిలో ఉన్నారు అంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి భారత రాజ్యాంగమే. వేల కోట్లాది మంది వ్యక్తులకు కూడా ఈరోజు ప్రాణులన్నిటి కూడా రక్షణ కల్పించినటువంటి ఏకైక చట్టబద్ధత కలిగినటువంటి దేశం. మనుషులుగా గుర్తించలేని ఈ దేశంలో మాకు మనుషులుగా గుర్తించి మాకంటూ జీవితాలను ప్రసాదించి మాకు మార్గాన్ని చూపించినటువంటి మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले. त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदानाचा कार्यक्रम अव्याहतपणे सुरू आहे. तर कंदी श्रीनिवास रेड्डी यांच्या कॅम्प ऑफिसमध्ये हे दररोज अन्नदान सुरू असतात आणि त्यांना आशीर्वाद देतात. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే. గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే. గండాలు
నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో పేదలే నీకు పెద్దలే ఆకలే తీర్చే గుణములే ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా నూరేళ్ళు వర్తిల్లు అన్నా మాయన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిర్భేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు చేతులే ఎత్తి పిలిచినై చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై మమ్ముగన్న మా పల్లెలు నీ మంచి మనసుకు వందనం నీ గుండెకంతటి జాలి గుణం ఆహా నిలువెల్ల నీలోన సేవా గుణం పోరాటాన్ని అలుముకున్న స్వరం రాజనీతి తెలిసిన నాయకుడు నువ్వేలే काँग्रेस झेंडाला दंडूवन CITचे जिल्हा सचिव अन्नमोला किरण यांनी सांगितले की 9 महिन्याची प्रलंबित वेतनची थकबाकी अदा करण्यात यावी आणि ज्या ठेकेदारांनी मजुरी दिली नाही त्यांच्यावर कारवाई करण्यात यावी। तर आदिलाबाद जिल्ह्यातील ITDA अंतर्गत आश्रमशाळा आणि वसतिगृहांमध्ये कार्य करत ANMच्या या समस्या सोडवाव्यात अशी मागणी त्यांनी केली। रविवारी स्थानिक CITU जिल्हा कार्यालयात आयोजित ANMच्या या सर्वसाधारण सभेमध्ये सहभागी झाले आणि ते बोलले। ANMला उत्तर देण्यासाठी जिल्हाधिकारी, जिल्हा आदिवासी विकास अधिकारी 7 महिन्यापासून मजुरी न देणाऱ्या ठेकेदारांवर कारवाई करण्याची मागणी केली। ते म्हणाले की आउटसोर्सिंग एजन्सीद्वारे त्यांनी कितीही वेळा अधिकाऱ्यांना विनंती करूनही त्यांच्याकडे दुर्लक्ष केले जात आहे। त्यांना 9 महिन्यापासून त्यांचे वेतन मिळालेले नाही किंवा त्यांना मोठ्या अडचणीचा सामना करावा लागत आहे। तर ANM शाळा आणि वसतिगृहांमध्ये स्थानिक पातळीवर आहे आणि आदिवासी विद्यार्थ्यांना वैद्यकीय सेवा देण्यासाठी 24 तास उपलब्ध असतात। त्यांना राहण्यासाठी निवासाची सोय नाही। त्यांनी तातडीने प्रतिसाद देऊन प्रलंबित वेतन अदा करावे असे त्यांनी सांगितले। చెప్పండి మాతో చెప్పకపోయినా మేడం ఉన్నారు, సార్ ఉన్నారు, విజయ్ అందరూ మేమే లీడర్స్ అని కాదు, మీరు కూడా లీడర్సే। నాకు తెలిసినంత మనం అందరం లీడర్సే, అంతకు మించి నేనేం చెప్పలేను। మీ అందరికీ తెలుసు ప్రాబ్లమ్స్ లేదు। థ్యాంక్ యూ। అవునా కదా? వాటర్స్లో భయపడి ప్రతిదానికి ప్రతి ఆఫీసర్ దగ్గరికి ప్రతిదానికి లేదు 20 డేస్ కాగానే అంటున్నారు। ITDA పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పనిచేస్తున్న ANMలకు గత 9 నెలలుగా కాంట్రాక్ట్ కానీ ITDA అధికార యంత్రాంగం కానీ వేతనాలు చెల్లించడంలో తీవ్రంగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు। ఈ నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని, వెంటనే పెండింగ్లో ఉన్న వేతనాలను వారి ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। గత మాసంలో మేము ITDA కమిషనర్ గారిని కలిసాము, ITDA PO గారిని కలిసాము। ఈ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ఏవైతే ఉన్నారో బడ్జెట్తో నిమిత్తం లేకుండా 3 నెలల వేతనాలు అగ్రిమెంట్ ప్రకారం వేతనం చెల్లించాలి, కానీ ఆ సదరు కాంట్రాక్టరు వేతనాలు చెల్లించకుండా PF, ESI, పెన్షన్, ఇన్సూరెన్స్ అవి క్లెయిమ్ చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు। ఆ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలి। ITDA నుండి రావాల్సిన బడ్జెట్ని రప్పించాలి, వీరి ఖాతాలో జమ చేయాలని చెప్పేసి మేము అడిగాము। PO గారు మేము 20 రోజుల్లో వీరి వేతనాలను వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పారు। కమిషనర్ గారు చెప్పారు కానీ ఇచ్చిన మాటను మర్చిపోయిన పరిస్థితి ఉన్నది। ఈ ANMలు వారి కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। 9 నెలలు 10 నెలలుగా వీరికి వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్న పరిస్థితి ఈరోజు ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉన్నది। కాబట్టి నిర్లక్ష్య వైఖరిని వెంటనే విడనాడాలి। ఇంత కొంచెం ఏమైనా తప్పిదం జరిగితే ఈరోజు ఇష్టారాజ్యంగా ANMలను తొలగిస్తున్న పరిస్థితి।
तेलंगणा चतुर्थ श्रेणी कर्मचारी संघटनेचे राज्य सरचिटणीस गंगाधर यांनी एकजुटीने राहून समाजाच्या विकासामध्ये सहभागी होऊन समस्या सोडवण्याचे आवाहन केले। नगरमधील संघभवनामध्ये रविवारी जिल्हा कार्यकारिणीची बैठक झाली। यावेळी विविध विषयांवर ठरावही करण्यात आला। एवढ्या प्रमाणामध्ये असोसिएशनचे राज्य सरचिटणीस गंगाधर म्हणाले की समस्या सोडवण्यासाठी त्यांनी असोसिएशनमध्ये सदस्य म्हणून सहभागी व्हावे। समान बांधणीचाही 3 वर्षाचा करार पूर्ण झाल्याचेही सांगण्यात आले। रिकामा जागेत 2004 मध्ये खांब टाकण्यात आले असून त्या ठिकाणी सामुदायिक इमारतीचे बांधकाम लवकरात लवकर पूर्ण करण्याचा प्रयत्न केला जाईल असे त्यांनी स्पष्ट केले। कोणतीही समस्या सोडवण्यासाठी ते सर्वप्रथम असतील अशी माहितीही त्यांनी दिली। జిల్లా ఉద్యోగుల సమావేశానికి హాజరైనటువంటి తాలూకా ఆదేశ కార్యకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ బాగుంటేనే సంఘం బాగుంటుంది। సంఘంలో అందరు సమానుడే। గంగాధర్ గారు ఏమైనా కూడా మనకు కావాల్సింది ఐక్యత। కాబట్టి ఈ ప్రభుత్వంలో మనం సాధించినటువంటి గౌరవనీయులు పెద్దలు ఇతర సమస్యలపై మన యొక్క ఫైనాన్స్ మినిస్టరు మరి నియమించడంపై వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అంతేకాదు టీఐజోస్ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మారం జగదీష్ అన్న గారు మరి గతంలో 10 సంవత్సరాలు కూడా మనము తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల జిల్లా సంఘ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ యొక్క సమావేశంలో 3 తాలూకాల అధ్యక్ష కార్యదర్శులు మరియు జిల్లా సంఘ కార్యవర్గ సమావేశం కూడా కార్యకర్తలకు హాజరు కావడం జరిగింది। మరి ఈ యొక్క సమావేశంలో మేము కొన్ని తీర్మానాలు కూడా చేసుకోవడం జరిగింది। ముఖ్యంగా సంఘంలో సభ్యులుగా చేరి సమస్యల పరిస్థితిని చేసుకోండి అని చెప్పేసి మరి తీర్మానం చేసుకున్నాం। అంతేకాకుండా మరి యొక్క సంఘ భవనంలో మరి ఏదైతే 3 సంవత్సరాలు అగ్రిమెంట్ అయిపోయిందో వాళ్లకు అగ్రిమెంట్ ఇచ్చి ఒకవేళ అగ్రిమెంట్ తీసుకోకపోతే వాళ్ళని ఖాళీ చేయించి వేరే వాళ్ళకి అగ్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది। ఆ స్థలంలో మరి ఎట్టి పరిస్థితుల్లో సంఘభవనం నిర్మాణం కొరకు మరి ఈరోజు తీర్మానం చేసి ఎట్టి పరిస్థితుల్లో అవసరం పడితే లీజుకి ఇచ్చాన కూడా ఆ యొక్క సంఘ భవనం చేపట్టాలని చెప్పేసి కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది। అంతేకాకుండా కొందరు వ్యక్తులు మరి మా ఇంటి పక్క ఉన్నటువంటి ఒక అతను మా యొక్క సంఘంలో ఆ యొక్క ఖాళీ ఉన్నటువంటి పిల్లర్ చేసిన స్థలంలో ఒక విలేకరిని పట్టుకొని కావాలని చెప్పేసి మా సంఘం మీద పడ్డాడు। కాబట్టి దాన్ని 33 జిల్లాల యొక్క అధ్యక్ష కార్యదర్శులను పిలిచి ఇక్కడనే అవసరం పడితే ఆయన ఇంటి ముందర టెంట్ వేసి ఈ సమస్యను పరిష్కారం చేసుకుంటామని చెప్పేసి జిల్లా అధ్యక్షులుగా నేను తెలియజేస్తున్నా। कुलूप न लावता विवाहतेवर हिंसा करून खूप केल्याप्रकरणी वन टाउन पोलिसांनी 5 आरोपींना अटक करून कोठडी सुनावण्यात आलेली आहे। स्थानिक पोलीस ठाण्यामध्ये CI सुनील कुमार या प्रकरणाचा तपशील मीडियासमोर उघड केला। खानापूर येथील तस्लिमा फिरदोस यांनी महिलांच्या छेडाछेडीला कंटाळून 8 डिसेंबर रोजी ॲसिड पिऊन आत्महत्या केली। पीडितेचा पती अब्दुल मतीन याला 9 डिसेंबर रोजी अटक करून कोठडी सुनावण्यात आली होती। शुक्रवारी सासरे MA हकीम, इफ्तहाज परवीन, मुली सरमीन, आयशा, आस्किया आणि अंजुम यांना कामारेड्डी येथे अटक करून कोठडी सुनावण्यात आली आहे। ఈ నెల డిసెంబర్ 8 రోజున మధ్యాహ్నం మన ఖానాపూర్ చెందిన తస్లిమా ఫిర్దోస్ ఆ వ్యక్తి ఇంట్లో యాసిడ్ తాగడం జరిగింది। దాని మీద వాళ్ళ ఫాదర్ అబ్దుల్ రషీద్ ఖానాపూర్ మనకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది। దరఖాస్తులో ఏంటంటే వాళ్ళ భర్త అత్తింటి వాళ్ళు వేధింపుల కారణంగా ఆమె యాసిడ్ తాగిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। దాని మీద 85 BNS కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా
ఎవరైతే విక్టిమ్ ఉన్నారో తస్లిమా ఫిర్దోస్, దాని అనుగుణంగా మినిస్టర్తో డీడీ రికార్డ్ చేయడం జరిగింది. డీడీ రికార్డ్ చేసిన తర్వాత అండర్ గ్రౌండ్ ట్రీట్మెంట్లో 8th నైట్ ఆమె చనిపోవడం జరిగింది. దాని తర్వాత 9th రోజు వాళ్ళ భర్త ఎంఏ మతిన్ అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళ అత్త, మామ మరియు సిస్టర్ ఇన్ లాస్ వాళ్ళు అందరూ కూడా పరారులో ఉండడం జరిగింది. నిన్న నైట్ వాళ్ళను పట్టుకొని రిమాండ్ చేసి జడ్జి ముందర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. జడ్జి గారు రిమాండ్లో భాగంగా జ్యుడిషియల్ కస్టడీకి జైలు పంపడం జరిగింది. దీంట్లో మొత్తం 6 అక్యూజ్ పర్సన్స్ ఉన్నారు. A1 వచ్చేసి ఎంఏ మతిన్, తస్లిమా ఫిర్దోస్ వాళ్ళ భర్త, మరియు అత్త వచ్చేసి ఇంతియాజ్ పర్వీన్, మరియు మామ వచ్చేసి ఎంఏ హకీం, మరియు ఆడపడుచులు సమ్రీన్ మరియు అక్షయ మరియు అయేషా. వీళ్ళు 6 కారణంగా అత్తారింటి వేధింపుల కారణంగా ఈ తస్లిమా ఫిర్దోస్ అంటే ఆమె యాసిడ్ తాగడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఇంకా इन्व्हेस्टिगेशन कंप्लीट చేసి चार्ज शीट आहे. गणित तज्ज्ञ श्रीनिवास रामानुजन यांच्या जयंतीनिमित्त गणित दिन उत्साहात साजरा होत आहे. त्याचाच एक भाग म्हणून विद्यानगर येथील एका खाजगी शाळेत रविवारी झालेल्या गणित दिनानिमित्ताने खळबळ उडाली. विद्यार्थी गणिताची आवड निर्माण करण्यासाठी नाविन्यपूर्ण पद्धतीने प्रदर्शन केले आणि मनाला पटणारे होते. विद्यार्थ्यांच्या कामगिरीने पाहुणे आणि त्यांचे पालक प्रभावित झाले. शिक्षकांनी विद्यार्थ्यांना सांगितले की श्रीनिवास रामानुज यांना लहानपणापासूनच गणिताची चांगली पकड होती आणि ते संख्या सिद्धांतात उत्कृष्ट होते. त्यांचा आदर्श होऊन विद्यार्थ्यांनी उत्कृष्ट कामगिरी करावी अशी शुभेच्छाही त्यांनी दिली. branch of mathematics that use mathematical statements that is rule written using types of answers state बालविवाहामुळे जीवन तिथेच संपते असे महिला सक्षमीकरणाचे जिल्हा समन्वयक पॉवर यशोदा यांनी सांगितले. रविवारी अनुसूचित या जाती कल्याण मुलीच्या वसतिगृहामध्ये शूर स्वयंसेवी संस्थेच्या या संयुक्त विद्यमानाने बालविवाह आणि बालमजुरी निर्मूलनासाठी जनजागृती कार्यक्रम घेण्यात आला. यावेळी बोलताना त्या म्हणाल्या की मुलींच्या सुरक्षतेसाठी मुलींसाठी 10,098 100 आणि 181 हेल्पलाईन क्रमांक उपलब्ध करून त्यांच्या टीमचे सदस्य 24 तास कार्य करत आहे. मुलींसाठी विशेष संरक्षण कायदे असून त्यांचा उपयोग व्हावा अशी सूचनाही त्यांनी केली. पालकांनी किंवा नातेवाईकांनी जबरदस्तीने लग्न करण्याचा प्रयत्न केल्यास त्यांनी 1098 हेल्पलाईन क्रमांकावर संपर्क साधावा. सखी केंद्राचे केस वर्कर्स ही नागमणी म्हणाले की त्यांनी सखीने दिलेल्या सेवांची माहितीही दिली. शूर स्वयंसेवी संस्थेचे तयार केलेले बालविवाह मुक्त समाजाची प्रतिज्ञा आहे असे ते म्हणाले. ధన్యవాదాలు. సఖీ నుండి వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, నా పేరు నాగమణి. బాల్య వివాహాలు మేడం ఇందాక చెప్పారు కదా, బాల్య వివాహం అంటే ఏంటి? సో చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారము ఖచ్చితంగా ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మగపిల్లలు అయితే 21. అలా ఎవరైనా మీకు బాల్య వివాహాలు చేసినట్లయితే మీరు వెంటనే 1098కి కాల్ చేయొచ్చు. లేదు అనుకుంటే పోలీస్ 100 నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 181 సఖీ నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఇలాంటి అంటే మనకి బలవంతంగా చైల్డ్ మ్యారేజ్, బలవంతంగా అని కాదు,
బలవంతంగా ఉన్నా ఇష్టంగా ఉన్నా కూడా మనం చైల్డ్ మ్యారేజెస్కి మనం ఒప్పుకోకూడదు పేరెంట్స్కి. ఎందుకంటే దానివల్ల చాలా నష్టాలు వస్తున్నాయి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా కూడా మనం అందరం నష్టపోతున్నాం. ముఖ్యంగా ఫ్యూచర్లో మనకి వచ్చే ఏదైతే ప్రెగ్నెన్సీ వస్తుందో ఆ ప్రెగ్నెన్సీని కూడా మనం డీల్ చేయలేకపోతాం. మళ్ళీ ఎనిమిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మాతా శిశు మరణాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చైల్డ్ మ్యారేజెస్ అనేది చేయకపోవడమే మంచిది. ఇంకోటి మానసికంగా అయితే ఏంటిది, మనకు భార్యగా, తల్లిగా మనం డీల్ చేయలేకపోతాం కాబట్టి ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. విద్యాపరంగా చూసుకుంటే మనం TSUTF आदिलाबाद जिल्हा अध्यक्ष सरचिटणीस के किष्टन्ना आणि व्ही अशोक यांनी या महिन्याच्या 28, 29 आणि 30 तारखेला नालगोंडा शहरात होणाऱ्या TSUTF राज्य परिषद विजयाचे आवाहन केले आहे. आदिलाबाद जिल्हा मुख्यालयातील डायट कॉलेजमध्ये महासभेच्या पोस्टरचे प्रकाशन करण्यात आले. ते म्हणाले की राज्याचे मंत्री, आमदार आणि लोकप्रतिनिधी या परिषदांना हजेरी लावत आहे. तर माजी MLC प्रोफेसर के नागेश्वर, प्रमुख विश्लेषण आंध्र ज्योतीचे माजी संपादक के श्रीनिवास आणि JNU नेत्या एशी घोष आणि इतर शिक्षण परिषद सहभागी होणार आहेत असे त्यांनी सांगितले. राज्य परिषद मोठ्या संख्येने शिक्षक उपस्थित राहिले आणि त्यांना जय प्रदान करण्यास सांगितले. तर या कार्यक्रमामध्ये जिल्हा कोषाध्यक्ष के श्रीनिवास, शिवण्णा, गणेश, मंडळाचे सचिव शंकर, गंगाधर, दिलीप, शिवण्णा, अशोक कार्यकर्ते सहभागी झाले होते. TSUTF రాష్ట్ర మహాసభను చలో నల్గొండ, చలో నల్గొండ సభను జయప్రదం చేయండి. TSUTF రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి. TSUTF రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి. TSUTF మహాసభను TSUTF రాష్ట్ర మహాసభను చలో నల్గొండ, చలో నల్గొండ సభను జయప్రదం చేయండి. TSUTF రాష్ట్ర మహాసభను తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర 6వ మహాసభలు ఈ నెల 28, 29, 30 తేదీల్లో 3 రోజుల పాటు నల్గొండ పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర మహాసభలకు మరి మన తెలంగాణ రాష్ట్ర మంత్రులు, అలాగే విద్యావేత్తలు, అభ్యుదయవాదులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. అదేవిధంగా మరి ఇక్కడ రాష్ట్రంలో మధ్యాహ్నం పూట నల్గొండలో జరిగేటటువంటి ఈ మహాసభల్లో మధ్యాహ్నం పూట విద్యా సదస్సు కార్యక్రమం జరుగుతోంది. ఈ సదస్సులో మరి ప్రముఖ విశ్లేషకులు కె నాగేశ్వర్ గారు, అలాగే మరి కె శ్రీనివాస్ గారు, ప్రముఖ పాత్రికేయులు, విద్యారంగ నిపుణులు, అట్లాగే SFI JNUకు సంబంధించినటువంటి ఐతి ఘోష్ గారు కూడా ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. అదే సందర్భంలో మరి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, విద్యారంగ శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో ఈ రాష్ట్ర మహాసభలకు విచ్చేసి ఈ రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांच्या पत्नी कंदी मौना रेड्डी यांची अनेक शुभ समारंभांना हजेरी लावली. स्नेहभावाने आमंत्रित केलेल्यांच्या विवाह सोहळ्यांना ते उपस्थित राहिले. त्यांनी नवविवाहित जोडप्यांना आशीर्वाद दिले आणि लग्नाच्या भेटवस्तूही दिल्या आणि त्यांना आशीर्वाद दिले. रेडी It's ready. Ready?
काका व्यंकटस्वामी हे लोककल्याणासाठी आपले जीवन समर्पित करणारे महान नेते होते आणि त्यांची सेवा आणि बलिदान हे कायम लोकांच्या हृदयामध्ये राहील असे काँग्रेस नेत्यांनी सांगितले. दिवंगत काका व्यंकटस्वामी यांनी मंचिराला जिल्ह्यातील मंदमरी शहरातील रामकृष्णापूर येथील काँग्रेस पक्षाच्या कॅम्प ऑफिसमध्ये 10वी पुण्यतिथी साजरी करण्यात आली. त्यांच्या चित्राला पुष्पहार अर्पण करून भावपूर्ण आदरांजली वाहण्यात आली. ते म्हणतात की व्यंकटस्वामी यांनी आपले जीवन गरीब आणि दुर्बलासाठी आशेचे किरण म्हणून नव्हे तर गरिबांच्या कल्याणासाठी समर्पित केले. या समाजाच्या विकासासाठी आपण परिश्रम घेतले असल्याचेही त्यांनी सांगितले. तर त्यांच्या या 10व्या पुण्यतिथीबद्दल ही स्मरणीय सेवा आहे. नवीन पिढ्यापर्यंत आदर्श पोहोचण्यासाठी ही जबाबदारी आपल्या सर्वांची आहे असे ते म्हणाले. దేశ నాయకునిగా ఒక కాన్స్టిట్యున్సీ నుంచి పార్లమెంట్ నుంచి ఒక దేశ నాయకుని ఎదిగినటువంటి కాకా వెంకటస్వామి గారు అంటే దేశాలు మన దేశం కాదు పక్కన కూడా దేశాలలో గుర్తు చేసుకున్నటువంటి వ్యక్తి. అంత స్థాయికి ఎదిగినటువంటి మరి అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే మన రాజ్యాంగాన్ని రాసి మన హక్కుల కోసం ఎట్లయితే పోరాటం చేసినారో కాకా వెంకటస్వామి గారు కూడా ఇందాక పట్టణాధ్యక్షులు చెప్పినట్టు 75,000 మంది కోసం గుడిసెల కోసం పోరాటం చేసి లాఠీ చార్జీ జరగడం జరిగింది. తుపాకీ ద్వారా తూటాలతో చేస్తే మరి ఆ కర్ఫ్యూ జరిగినప్పుడు ఒక తూట కాకా జరిగి హాస్పిటల్లో పడుకున్న తర్వాత సద్దుమరుగుతుందని అనుకున్నారు కావచ్చు. కానీ ఆ పోరాటం ఆపకుండా వచ్చి మళ్ళీ మొదలుపెట్టి ఉప్పెనలాగా 75,000 మందికి ఇల్లు ఇచ్చినటువంటి ఘనత. ఆ రోజు పోరాటం చేసింది ఒక్కటే కాదు, ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఈ 3 కంపల్సరీ ఉండాలని చెప్పేసి కాకా పోరాటం చేస్తూ మంత్రివర్యులు కాకా వెంకటస్వామి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మందమరి పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. కాకా వెంకటస్వామి గారు పేద ప్రజల మనిషి. పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి హైదరాబాద్లో దాదాపు 70,000 గుడిసెలు ఇప్పించిన ఘనత కాకా వెంకటస్వామి గారిది. అలాగే సింగరేణి కార్మికుల కోసం కాకా ఎన్నో పోరాటాలు చేసి కార్మికులు పడుతున్న ఇబ్బందులను గమనించి సింగరేణి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు ఆయన మన వేరే ఫండ్ మాట్లాడి 450 కోట్లు ఇప్పించి సింగరేణి సంస్థను कापाडिన నాయకుడు కాకా వెంకటస్వామి గారు. आदिलाबाद जिल्ह्यातील पहिले अय्यप्पा मंदिर, निर्मल जिल्ह्यातील कडताल गावातील सोन मंडळ श्री धर्मशास्त्र अय्यप्पा मंदिरात रविवारी आरट्ट उत्सव साजरा करण्यात आला. पहाटे देवाच्या ही विशेष पूजा करण्यात आली. देवीची ही सजावट करण्यात आली आणि पालखीतून बसून ही मिरवणुकीही काढण्यात आली. महिलांनी मंगल आरतीने स्वागतही केले. अय्यप्पा भक्ताच्या या मंत्र उच्चारामध्ये नृत्यादरम्यान पालखी सेवा सोन गावाजवळील गोदावरी नदीच्या काठी पादयात्रा म्हणून नेण्यात आली. नदीत स्वामींना विविध प्रकारची फुले, नदीचे पाणी, पंचामृताने अभिषेकही करण्यात आला. भक्तांच्या अय्यप्पाच्या नावाने जयघोष संपूर्ण ही गोदावरी किनारा दुमदुमून गेले. मंदिरात पोहोचल्यानंतर ही उज्ज्वल सेवा करण्यात आली. कौटाबी गावातील प्रभाकर रेड्डी, उपेंदर आणि श्रीकांत भजन समूहाने गायलेली अय्यप्पा भक्तिगीते ही विशेष प्रभावी होती. भाविकांना अन्नदान कार्यक्रमही करण्यात आले.
मुख्यमंत्री रेवंत रेड्डी यांनी शिक्षण विभागात कार्यरत कर्मचाऱ्यांना नियमित करण्याचे आश्वासन दिल्यानुसार संप सुरूच आहे। त्याचाच एक भाग म्हणून रविवारी निर्मल जिल्हा केंद्रातील आरडीओ कार्यालयासमोर कर्मचाऱ्यांनी अभिनव पद्धतीने आंदोलन केले। सध्याचे मुख्यमंत्री रेवंत रेड्डी यांनी त्यावेळेस पीसीसी अध्यक्ष म्हणून आपल्या क्षमतेनुसार काँग्रेस पक्ष सत्तेवर आल्यास सर्व समस्या 100 दिवसामध्ये सोडवल्या जातील असे आश्वासन दिले होते आणि कर्मचाऱ्यांना तत्काळ नियमित करण्याची मागणीही केली होती। तोपर्यंत आपला संघर्ष सुरूच ठेवणार असल्याचे त्यांनी स्पष्ट केले। గత 13 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రిలే నిరాహార దీక్ష మరియు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది। అందులో భాగంగా నిర్మల్ జిల్లాలో ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని సమగ్ర శిక్షణ పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా తమ కుటుంబాలతో కలిసి ఇళ్లతో కూడా మరి రోడ్డుపైనే వంట చేసి రోడ్డుపైనే భోజనం చేయడం జరుగుతుంది। మరి ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చి మాకు ఆశ చూపి మా యొక్క ఉద్యోగులందరినీ కూడా మరి రోడ్డుపైకి వచ్చే విధంగా చేశారు। కావున మరి కేజీబీలలో కానీ తర్వాత పాఠశాలలో కానీ ఐఆర్సీలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇప్పుడు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి కూడా త్వరలో రాబోతుంది। మరి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించినట్లయితే మరి ఐఆర్సీలలో అలాగే కేజీబీలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులు కూడా మరి రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పటికే వారు విద్యకు దూరమై మరి కష్టాలను ఎదుర్కోవడం జరుగుతుంది। ప్రభుత్వం వెంటనే స్పందించి మరి మాకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి గారు సమగ్ర శిక్షణలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా మరి బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని మా అందరినీ కూడా విద్యా వ్యవస్థలో విలీనం చేసి పే స్కేల్ అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము। మా యొక్క ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం నెరవేర్చే వరకు మా యొక్క సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या। अमित शहाच्या वक्त्यावरून बहुजनांमध्ये फूट। आदिलाबाद शहरात भव्य निषेध रॅली। निषेधार्थ केंद्रीय मंत्र्यांचा पुतळा जाळला। सतत चालणारे नित्य अन्नदान। कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक। महिलेवर हिंसा करण्याच्या प्रकरणी 5 जणांना कोठडी। खानापूर कोल्हेमध्ये 8 डिसेंबर रोजी घडलेली घटना। वन टाउन सीआयने या प्रकरणाचा तपशील उघड। या होत्या आजच्या बातम्या। पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया। तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी। नमस्कार।